నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను మీ పవన్. సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మరి సొంతిల్లు ఏ భావాన్ని బట్టి ఉంటుంది, ఏ జాతకరీత్యా మన సొంతిల్లు మనం పొందవచ్చు, ఈ విశేషాలన్నీ మనతో పంచుకోబోతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ ఎస్ గంగరాజ్ గారు. నమస్తే గంగరాజ్ గారు. నమస్తే పవన్ సో గారు. సార్, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఇందాక నేను చెప్పినట్టు అదొక కళ, అవునండి. సొంతిల్లు కావాలి అనేది. సో ఎవరికి ఉంటుందంటారు? అది జాతకరీత్యా ముందే నిర్ధారించబడి ఉంటుందా? ఎట్లా అంటే అండి పవన్ గారు, మెయిన్గా సొంత ఇల్లు అంటేనే 4వ భావం అండి. జాతకంలో ఇప్పుడు మన రాశి చక్రంలో 4వ హౌస్, ఫోర్త్ భావం అనేది మనకి గృహానికి సంబంధించింది. ఫోర్త్ భావము ప్లస్ భావాధిపతి, గృహకారకుడు వచ్చి గురువు. ఈ 3 విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొన్ని గ్రహాలు, ఇప్పుడు సపోజ్ కుజుడు కానివ్వండి, సపోజ్ చంద్రుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, ఆ గృహంలో ఉన్నారనుకోండి, వాళ్ళ దిగ్బలాధిపతులు తప్పకుండా ఏంటంటే చాలా మంచి చేస్తారు వాళ్ళు. ఆ విధంగా మనకేంటంటే మెయిన్గా చెప్పాలి అంటే గృహయోగం ఉందా లేదా అనే దాన్ని 4వ భావంలో శుభగ్రహాలు ఏమున్నాయి, ఏ విధంగా ఉంది, తర్వాత నవమాధిపతి ప్లస్ గృహకారకుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మనం గృహం ఉందా లేదా, సొంత ఇంటి గృహయోగం ఉందా లేదా అనేది చెప్పచ్చు. వెరీ గుడ్ అండి. అయితే ఇక్కడ కొంతమందికి పెద్ద పెద్ద భవనాలు ఉండడం, కొందరికి చిన్న చిన్న ఇళ్లల్లో వాళ్ళు సర్దుకుపోవడం, ఇంకొందరికి అసలు చాలా ఇరుకైన ఇల్లు అంటే సొంత ఇల్లే చెప్పుకోవడానికి. ఈ గృహాలలో కూడా, ఈ సముదాయాల్లో కూడా వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి, వాళ్ళ యొక్క భావాన్ని బట్టి డిఫరెన్సెస్ అనేది ఆ గృహయోగంలో ఉంటాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ మనకు నవగ్రహాలు మెయిన్గా చెప్పాలి అంటే, ఈ నవగ్రహాలను బట్టి ఏ గ్రహం ఆ గృహంలో 4వ భావంలో ఉందనే దాన్ని బట్టి అది మనం తప్పకుండా చెప్పొచ్చండి. ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే, ఇప్పుడు 4వ భావంలో మనం 1 by 1 వస్తే సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడు వచ్చేసి గ్రహాలకి రాజు. ఆయన గ్రహాలకు రాజు. ప్లస్ ఏంటంటే ఆ సూర్యుడు 4వ భావంలో ఉన్నట్లయితే వాళ్ళకి అనేది చాలా విశాలమైన ఇల్లు, ప్లస్ వెలుతురు బాగా వచ్చేటువంటి ఇల్లు, తర్వాత ఏంటంటే చూస్తానికి ఒక కోటలాగా ఉంటుంది, అట్లాగా ఉంటుంది. అదే చంద్రుడు 4వ భావంలో ఉన్నాడు అనుకోండి. చంద్రుడు 4వ భావంలో ఉంటే చంద్రుడు వచ్చేసి గాలికి కారకుడు. గాలి ప్లస్ విలాసవంతమైన వస్తువులు కానివ్వండి, ఫుడ్ అండ్ బెడ్, తర్వాత మంచి కర్టెన్స్ కానివ్వండి, తర్వాత నీటికి దగ్గరగా ఉండే హౌస్లో ఉండడం కానివ్వండి, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎక్కడికి ఎన్ని ఇల్లులు మారినా సరే వాళ్ళకి వాటర్ అనేది ఇబ్బందే ఉండదు. వాళ్ళకి పక్కాగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత చంద్రుడు ఉంటే ఈ విధంగా ఉంటుంది. అదే కుజుడు ఉన్నాడు అనుకోండి. కుజుడు వచ్చేసి భూమికి మొక్కలకి కారకుడు, ప్లస్ యవ్వన కారకుడు. ఆయన యవ్వన కారకుడు కాబట్టి ఆ ఇంట్లో ఎట్లా ఉంటుందంటే పూల కుండీలు, తర్వాత గార్డెను ఈ విధంగా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ప్రశాంతంగా ఇంటి ముందు వెనక కూడా వాళ్ళకి స్థలం చాలా బాగుంటుంది. తర్వాత గార్డెన్స్ ఇవన్నీ కూడా గార్డెన్ పెట్టుకొని మంచిగా అట్లీస్ట్ లాస్ట్ వరకు ఎట్లా ఉంటుందంటే కనీసం వాళ్ళ అపార్ట్మెంట్లలో ఉన్నా సరే పూల కుండీలైనా సరే పెట్టుకొని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది 4వ భావంలో కుజుడు ఉండడం వల్ల ఆ విధంగా ఉంటుందండి. ఇట్లాగా మనం తీసుకుంటే రకరకాల గ్రహాలను తీసుకుంటే అదే గురువు ఉన్నాడు అనుకోండి 4వ భావంలో శుభుడుగా. 4వ భావంలో గురువు శుభుడుగా ఉంటే వాళ్ళకి ఒక దేవాలయం లాగా ఉంటుంది వాళ్ళ ఇల్లు అనేది. తొందరగా ఎప్పుడు వెళ్దామా ఇంటికన్నా అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. అదే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, చాలా లగ్జీరియస్ వస్తువులు కానివ్వండి, ఎప్పుడూ కూడా విందులు, వినోదాలు, సంగీతం ఇవన్నీ కూడా వినపెడతా ఉంటాయి. అదే శని ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా ఇబ్బంది అనేది ఎక్కువగా వాళ్ళకి మంచిగా ఉండకపోయినా ఇల్లు కానీ డబ్బు బాగా సంపాదిస్తారు. అదే బుధుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఇల్లే ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఉంటుంది. కొంతమంది చూస్తుంటాం మనం, ఇంటిలోనే వాళ్ళు ఒక షాప్ పెట్టుకొని అట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా గ్రహాలు రకరకాలుగా ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు అక్కడ గ్రహాల డిగ్రీ పెద్ద పెద్ద భవంతులు ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ గ్రహాల తక్కువ డిగ్రీల్లో ఉండటం వల్ల, తర్వాత నవమాధిపతి అక్కడ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద భవంతులు ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది పవన్ గారు. అయితే కొంతమందిలో పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి. ఒకటి కాదు, ఒకటి ఉండడమే గగనమైన పరిస్థితుల్లో ఒకళ్ళకి 10-20 బిల్డింగ్స్, సొంత ఇళ్ళు అవి ఉంటాయి. అది జాతక రీత్యా ఏ రకంగా అంటే ఆ డిఫరెన్సెస్ వస్తాయి అంటారు? వాళ్ళ జాతకంలో ఎలాంటి గ్రహాలు శుభయోగాలు ఉంటాయి, అసలు లేని వాళ్ళ జాతకంలో ఎలాంటి గ్రహస్థితులు ఉంటాయి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి 4వ భావంలో ఎవరు ఉంటున్నారనేది బట్టి మనం చెప్తున్నామండి. ఇప్పుడు నవమాధిపతి 4వ భావంలో ఉన్నాడు అనుకోండి, నవమాధిపతి 4వ భావంలో ఉండి తర్వాత గురువు బలంగా ఉన్నాడు అనుకోండి, తప్పకుండా కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు స్థిరాస్తికి వచ్చేసి 4వ భావం వచ్చేసి స్థిరాస్తికి కారకుడు.
నాలుగో భావం అనేది స్థిరాస్తికి కారకులు. తర్వాత 9వ భావం అనేది అంటే చరాస్తి. అంటే చరాస్తి అంటే క్యాష్ కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, తర్వాత పిత్రార్జితం కానివ్వండి, పూర్వపుణ్యం కానివ్వండి, ఈ అన్ని విషయాలు కూడా మనకి 9వ భావంలో ఉంటాయి. అట్లాగా 9వ అధిపతి వచ్చేసి 4th ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి నవమాధిపతి కానివ్వండి, ఆ గ్రహం శుభగ్రహం ఏదైతే తక్కువ డిగ్రీలు ఉందనుకోండి, సపోజ్ పవన్ గారు మీకు చెప్పాలి అంటే అక్కడ ఉండాల్సిన గ్రహం 10 డిగ్రీల లోపు ఉంటే ఒక 4 ఇళ్ళు ఉంటే, అదే 1 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి 40 ఇళ్ళు ఉంటాయి. అంత పవర్ఫుల్. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన దానికంటే ఇంకా తక్కువ డిగ్రీల్లో ఉంటే గ్రహం అనేది బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఆ బలంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు అక్కడ బుధుడు ఉన్నాడు అనుకోండి, ఇందాక మీరు అడిగారు కమర్షియల్ అని ఉంటాయని. అక్కడ కమర్షియల్ ఉండడానికి ఏంటంటే బుధుడు వచ్చి వ్యాపారానికి కారకుడు కాబట్టి అక్కడ కమర్షియల్ ప్రాపర్టీస్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా ఉండటానికి బుధుడు కారకుడు కాబట్టి, అదే బుధుడు తక్కువ డిగ్రీల్లో నవమాధిపతితో కలిసి ఉన్నాడు అనుకోండి, ఎక్సలెంట్గా వాళ్ళకి 10 ఇళ్ళు కాదు 20 ఇళ్ళు కమర్షియల్ బిల్డింగులు, ఆస్తులు ఇవన్నీ కూడా ఉంటాయండి. అట్లే గురువు ఉన్నాడు అనుకోండి, గురువు ఉంటే ఇంకా వాళ్ళకి ఈ ఇప్పుడు కాలేజీలు ఇవన్నీ ఉంటాయి కదండి, అట్లా రకరకాల దాంట్లో కూడా వాళ్ళకి టీచింగ్కి దానికి కూడా ఖచ్చితంగా గురువు అనుగ్రహం ఉంటుంది. అయితే కొంతమందికి ఈ భూములు ఇళ్ళు విషయంలో తగాదాలు కోర్టు కేసుల దాకా వెళ్తూ ఉంటాయి. అసలు ఆ సమస్యలకి పరిష్కారం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే పవన్ గారు, మనకి 4వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే అందరికీ శుభగ్రహాలే ఉండవు, అందరికీ పాపగ్రహాలే 4వ భావంలో ఉండవు. శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా ఉంటాయండి. ఆ శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నప్పుడు అసలు ఏ గ్రహం ఎంత బలంగా ఉంది, శుభగ్రహం బలంగా ఉందా లేదంటే పాపగ్రహం బలంగా ఉందా, తర్వాత దశ ఎవరిది అయిపోతుంది ముందు, పాపగ్రహంది అయిపోతుందా లేదంటే శుభగ్రహంది అయిపోతుందా. ఇప్పుడు సపోజ్ లాస్ట్కి కోర్టులో కేసులు కానివ్వండి, తగాదాలు కానివ్వండి ఎప్పుడు కొలిక్కి వస్తాయనే విషయం మీద చెప్పాలంటే మాత్రం అక్కడ గ్రహం ముందుగా పాపగ్రహం అనేది ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ దశ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు 8వ హౌస్లో కూడా పరిస్థితిని బట్టి మనం చూసుకొని వాళ్ళు కోర్టు కానీ భూతగాదాలు కానీ ఏది ఉన్నా సరే దాంట్లోంచి వాళ్ళు బయటపడతారు. అదే శుభగ్రహ దశ అనేది అయిపోయింది అనుకోండి, అది లాస్ట్ వరకు కూడా వాళ్ళ చేతికి రాదు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే దాంట్లో ఇరుక్కొని ఇబ్బంది పడే కంటే ఒక క్లారిటీ అనేది ఒక ప్రొఫెషనల్ దగ్గర మీరు తీసుకొని చేయగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఒక మనిషి జీవితంలో సొంతింటి కళ ఎలా నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది అనేది వాళ్ళ జాతకం చూసి మీరు పర్సనల్గా చెప్పగలరా? తప్పకుండా అండి పవన్ గారు. ఎందుకంటే ఒక మనిషి ఒక చార్ట్ తీసుకున్నప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నామండి, ఒక మనిషి యొక్క జీవితం అనేది మన జాతక చక్రంలో 12 భావాలు అనేది 12 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ అనేది మనం చెప్పుకున్నాం. దాని ప్రకారంగా 4వ భావంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, తర్వాత ఆ భావాన్ని బట్టి వాళ్ళ దశలు ఏ విధంగా ఉన్నాయి, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయని దాన్ని బట్టి కూడా మనం వచ్చేసి వాళ్ళకి సొంత ఇంటి కళ ఎప్పుడు రాబోతుంది, ఏ దశలో రాబోతుంది, ఏ విధంగా వాళ్ళకి ఏ టైంలో రాబోతుంది అనేది పర్టికులర్గా వాళ్ళకి చెక్ చేసి ఖచ్చితంగా చెప్పొచ్చండి. అలాగే ఇంటి విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే, అంటే అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే వాస్తు సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలతోటి కనుక మిమ్మల్ని సంప్రదిస్తే మీరు దానికి ఏమైనా పరిష్కారాలు చేయగలరా వాళ్ళ జాతకాలు చూసి? తప్పకుండా అండి పవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సమస్యలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయని కానీ ఇంటి గురించి కానీ ఏ విషయంగా వచ్చినా సరే మనం పర్టికులర్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి ఆ 4వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, నవమాధిపతి ఎక్కడ బలంగా ఉన్నాడు, ప్లస్ గురువు గారు గృహకారకుడు గురువు ఎక్కడ బలంగా ఉన్నాడా వీక్గా ఉన్నాడా, తర్వాత ఏ దశలు జరిగినాయి, ఏ అంతర్దశలు మిగిలి ఉన్నాయి అనే విషయాన్ని బట్టి మనం క్లియర్గా ఒక చెక్ చేసి ఈ విషయంలో ఏంటంటే వాళ్ళకు గృహయోగం ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్లస్ దానికి పరిహారాలు ఏమైనా పరిష్కారాలు సజెషన్స్ ఏమైనా సరే తప్పకుండా ఇస్తాను పవన్ గారు. ఎక్సలెంట్ అండి. అంటే ఫైనల్గా ఈ గృహ సంబంధం కానీ లేకపోతే భూమికి సంబంధించిన కొనుగోళ్ళు ఎప్పుడు చేయాలి, వాళ్ళ జాతకరీత్యా ఎలాగా ఏ టైంలో తీసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూలంకషంగా మీ యొక్క జాతకాలు కనుక తీసుకెళ్ళి గురువుగారిని సంప్రదిస్తే డెఫినెట్గా మీరు ఒక మంచి ఆస్తి, స్థిరాస్తి, చరాస్తులు కొనుగోలు చేయటమే కాకుండా వాటిల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఏవైతే మీ జాతకరీత్యా రాబోయే సమస్యలన్నీ కూడా గంగరాజు గారు పరిష్కరిస్తానంటున్నారు. అలాగే ఆయన ఆస్ట్రో సైకాలజిస్టు, మీ సైకాలజీని బట్టి కూడా మీ యొక్క స్వభావరీత్యా అలాగే మీరు ఏ రంగంలో రాణిస్తారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ కిరణ్ టీవీ భక్తి. నమస్తే అండి. నమస్తే అండి.